ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందిరు. ఏలయనగా మరలా భయపడుటకు భయం లేని జీవితాలు మనకి కలలి అర్థం చేస్తారు. క్రీస్తు మన కొరకు శిలువలో బలి అయ్యి మన భయం అనే దురాత్మను తొలగించుడు. భయము అనేది మన జీవితాలలో పని చేయకుండా దేవాది దేవుడు ప్రతిదీ కూడా మన కోసము అన్ని సమకూర్చుడు. కానీ మనకు ప్రతి విషయంలో భయం వచ్చేస్తుంది. 365 రోజులు దేవుడు చెప్తుంది భయపడద్దు అని. బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడద్దు అని ఉంది. అయినప్పటికీ కూడా మనకి ఏమొస్తుంది? భయం వస్తుంది. ఏలైనగా మరలా భయపడేటకు మీరు దాసపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రత్వమును పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడికి. మనం ఎవరంట? మనం ఆయన పిల్లలు. అప్పుడు సీఎం పిల్లలు, పిఎం పిల్లలకి ఏమన్నా కొద్దు ఉంటాయా? పెద్ద ఆఫీసర్స్ పిల్లలకి, విఐపి పిల్లలకి ఏమన్నా కొద్దు ఉంటుందా? ఏముండదు. కానీ మనకెందుకు కొదవా? మనకెందుకు బలహీనత? మనకెందుకు బాధ? మనకెందుకు కష్టం? మనకెందుకు వేదన? మనకెందుకు ఇబ్బంది? మనకెందుకు? వీటన్నిటిలో మనం బలహీనులం అయిపోతున్నాం. 17వ వచనం చూస్తే మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడలా క్రీస్తుతోడి వారసులు. శ్రమ అందుకే వస్తుంది, కష్టం అందుకే వస్తుంది, బాధ అందుకే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే నువ్వు ఆయనతో జీవించాలి, ఆయనతో కలిసి పాలిభాగస్తుడు అవ్వాలి. నీవు అనుభవించే శ్రమ, బాధ, వేదన, ఇబ్బంది, నిందలు, అవమానాలు అన్నీ ఆయన అలంకారంగా భరించేసిండు. వాటన్నిటిని ఇప్పుడు మనము జయించాలి. దేవుడికి మహిమ కలుగుందాక. ఆల్రెడీ ఆయన జయించేసిండు. ఆయన జయ జీవితాన్ని మనకు అనుగ్రహించిండు. నీకోసం నా కోసం ఆయన జయ జీవితాన్ని ఇచ్చేసిండు. 38వ వచనం మనం చూస్తే దేవుడికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30. మరణమైనను, జీవమైనను, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నమైనను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైన, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు అందరి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా 100% నేను నమ్ముతున్నా. దేవుడు మన పట్ల ప్రేమ చూపించు, ప్రేమ అయి ఉన్నాడు ఆయన. మనం కాదు, నేను ప్రేమిస్తాను, నాకు ఇది నాకు అది అంటాం. కానీ ఆయన అంటాడు నేను మొదట నిన్ను ప్రేమించిన. అందుకే ఏం చేస్తున్నట్ట? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. ఆయనను మనలను ప్రేమించు వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. కాంక్రెన్స్. దేవుడికి మహిమ కలుగుగాక. అత్యధిక విజయంతో దేవుడు మనం దీవించి ఆశీర్వదించు. అందుకే సమస్తం మనం పొందుకుంటున్నాం. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. తండ్రి యేసానికి మా స్తోత్రాలు, గొప్ప అద్భుతకర ఆశ్చర్య నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ దయ దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.